రెండవదిగా దేవుని పరిపాలన చేస్తే ఏ రకంగా ఉంటుంది. నేను చెప్పేటువంటి ఈ పాయింట్ మీకు అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటిది ఎగ్జాంపుల్ అంటే, ఈ మధ్యకాలంలో మనము ఇశ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి యుద్ధాన్ని మనం చూసాం. ఇశ్రాయేలు హమాస్, ఇశ్రాయేలు ఇరాన్ పైన దాడి చేయడం, తర్వాత వివిధ దేశాల పైన వాళ్ళు అటాక్ చేయడం అనేటువంటిది మనం చూసాం. కానీ విచిత్రమైనటువంటిది ఏంటి తెలుసా, ఒకరోజు ఒక క్రైస్తవుడు ఆయన ఇశ్రాయేల్ దేశం పైన భారతదేశంలో ఉన్న ఛానల్స్ కానీ, ప్రపంచంలో ఉన్న ఛానల్స్ కానీ, టీవీ ఛానల్స్ కానీ చాలా నెగిటివ్గా ఇశ్రాయేల్ దేశం పైన ప్రొజెక్ట్ చేశారు. ఏంటి ఆ ప్రొజెక్షన్ అంటే, ఇశ్రాయేల్ దేశంలో భయంకరంగా యుద్ధం జరుగుతుంది, మనుషులు చచ్చిపోతున్నారు, బీభత్సమైన వాతావరణం ఉంది, ఇశ్రాయేల్ దేశము అందరిపైన యుద్ధం చేస్తుంది అనుకుంటున్నారు, వాళ్ళ దేశంలో భయంకరమైన యుద్ధం ఉంది, మనుషులు పిట్టర్లన్నట్టు రాలిపోతున్నారు, ఇన్ని వందల మంది చనిపోయారు, అన్ని వందల మంది చనిపోయారు, ఇది కాలిపోయింది, అది ఏదేదో వచ్చింది. అప్పుడు ఈయన ఏం చేశాడు తెలుసా, యుద్ధం జరుగుతుంది, యుద్ధ విమానాలు పైన తిరుగుతున్నాయి, యుద్ధము ఏమనాలి, ఆ వాతావరణం అనేది స్పష్టంగా ఉంది. ఈయన ఏం చేశాడు తెలుసా, ఒక షాపింగ్ మాల్కి వెళ్ళి షాపింగ్ మాల్ ఏ రకంగా ఉంది చూపించాడండి. యుద్ధంలో ఎవరైనా షాపింగ్ మాల్ చేస్తారండి? షాపింగ్ మాల్లో ఉంటారా? వీళ్ళున్నారు. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం ఏం చేసింది తెలుసా, మన దేశాన్ని మనం అద్భుతంగా కాపాడుతున్నాం, మనకు ఒక ప్రొటెక్షన్ ఉంది, ఏ బాంబు కూడా మన పైన పడకుండా వీఆర్ హ్యావింగ్ ఎ ప్రొటెక్షన్, ఐరన్ బీమ్స్ అనేటువంటివి, ఇలాంటివి ప్రొటెక్షన్ మనకున్నాయి, కాబట్టి ఏం వరి కాదు. యూ కెన్ గో టు హోటల్స్, యూ కెన్ గో టు మాల్స్, యూ కెన్ హ్యావ్ నార్మల్ వర్క్. ఒకవేళ భయంకరమైన పరిస్థితి అవుతాయి, ఒక సైరన్ వినబడుతుంది, అప్పుడు మీరు బంకర్లోకి వెళ్ళండి, అంతవరకు నో నీడ్, యూ కెన్ హ్యావ్ యువర్ ఓన్ వర్క్ అని చెప్పేసిందండి. యుద్ధం జరిగితే ఇంకా బయటికి రావద్దు, 144 సెక్షన్, ఇంకా 180 ఏవేవో సెక్షన్స్ వచ్చేస్తాయి. కానీ ఇశ్రాయేల్ దేశంలో ఎందుకు అది లేదు తెలుసా, ఒకటి వాళ్ళ దేశాన్ని పరిపాలించే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు. దేవుని బిడ్డలారా, వాళ్ళు ఏమని నమ్మారు తెలుసా, అన్ని దేశాల్లో యుద్ధం ఉన్నట్టుగా మా దేశంలో యుద్ధం ఉండదు, అన్ని దేశాల్లో యుద్ధం జరిగితే యుద్ధంలో అందరూ పోయి దాంకుంటారు, అందరూ బయటికి రారు, అందరు ఇళ్లలో ఉంటారు, బిక్కుమని ఉంటారు, అందరూ కూడా భయపడుతూ ఉంటారు. కానీ భయం లేదు, వాళ్ళు హోటల్స్కి వెళ్ళారు, హోటల్స్లో భోజనం చేస్తున్నారు, మాల్స్లో తిరుగుతున్నారు, ఆడుకునే వాళ్ళు ఆడుకుంటున్నారు, జల్సాగా తిరిగే వాళ్ళు తిరుగుతున్నారు. ఎందుకు అంటే వాళ్ళ దేశంలో ఉన్నటువంటి పరిపాలన. ఎందుకు ఆ మాట చెప్తున్నాను తెలుసా, నీ దేవుడు నిన్ను పరిపాలిస్తే నువ్వు పరిస్థితులను నమ్మవు, ప్రభువు మాట నమ్ముతావు. ఇశ్రాయేలు ప్రజలందరూ దేన్ని నమ్మారు తెలుసా, అన్ని దేశాల్లో ఉండేటువంటి పరిస్థితుల్లో యుద్ధం జరిగితే దాంకోవాలి, వెళ్ళిపోవాలి, ఊరు వదిలిపోవాలి, ఇది. కానీ మా దేశంలో యుద్ధం జరిగితే మా ప్రభుత్వం ఒక మాట చెప్పింది, మీరు భయపడాల్సిన పని లేదు, వీఆర్ హ్యావింగ్ సచ్ ఎ ప్రొటెక్షన్, ఏ బాంబు మన పైన పడకుండా నిర్వీర్యం చేసే వ్యవస్థలు మనకున్నాయి. దేవుని బిడ్డలారా, ఆ మాట నమ్మారు. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, ఇప్పుడు రండి 119వ కీర్తన 105వ వచనాన్ని చదువుదాం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో కీర్తనకారుడు అంటున్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపము. దేవా, నన్ను నడిపించేది బయట ఉండేటువంటి లైట్ కాదు, లేకపోతే ఇంకొకరి లైట్ కాదు, నీ వాక్యం అనే లైట్ నాకు ఎక్కడ వెలుగుగా ఉంటుందో అక్కడే నేను నడుస్తా. ఐఎమ్ నాట్ గోయింగ్ టు బి ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఎనీ అదర్ థింగ్. దేని ద్వారా నేను ప్రభావితం చేయను, పరిస్థితుల ద్వారా నేను ప్రభావితం చేయబడను, వాక్యము ద్వారా మాత్రమే. దేవుని బిడ్డలారా, వీళ్ళు ఏమన్నారు తెలుసా, ఇశ్రాయేల్ దేశంలో ఉండే ప్రజలు, యుద్ధం జరుగుతుందా దాంకోవాలి, మేము లోకంలోకి రాకూడదు, బయట తిరగకూడదు. కానీ పరిస్థితులను కాదు, వాళ్ళు ప్రభుత్వం చెప్పిన మాట నమ్మారు. దేవునికి స్తోత్రం. ఈరోజు 2026లోనికి వచ్చేసాం. ఒకరోజు సాయంత్రం వరకు అయిపోయింది. ప్రతిరోజు ప్రతి పరిస్థితిలో దేని నమ్మాలి తెలుసా, నీ చుట్టూ ఉన్న పరిస్థితులను నమ్మొద్దు, దేవుని వాక్యాన్ని నమ్ము. నీ జీవితంలో ఎంతగా నువ్వు వాక్యాన్ని నమ్ముతావో అంతగా నీ జీవితంలో ఆశీర్వదించబడవు.
ఎంతగా నమ్ముతావో అంతగా నువ్వు ఆశీర్వదించబడతావు. ఎంతగా నమ్మలేవో, పరిస్థితుల్లో నమ్మేటువంటి వ్యక్తివి అయితే నీ జీవితాల్లో ఆశీర్వాదాలు ఉండవు. దేవుని వాక్యం నీ పాదము, ప్రతిరోజు వాక్యాన్ని ఎందుకు చదవాలి? ఆ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఏదో ఒకటి చేయాలి, చేయకూడదు అనేది దేవుడు చెప్తాడు. ఎప్పుడైతే దాని ప్రకారం మన జీవితంలో ఉంటుందో నీవు సియోను నివాసిగా ఉంటావు. సియోను నివాసిగా ఉంటావు. ఇశ్రాయేలు ప్రభుత్వం యొక్క మాటను నమ్మినటువంటి వాళ్ళు అందరూ కూడా లైఫ్ని ఎంజాయ్ చేశారు. లైఫ్ని ఎంజాయ్ చేయకుండా బిక్కుమని ఉన్నటువంటిది ఎవరు తెలుసా? ఆ ప్రభుత్వం మాట నమ్మనటువంటి వాళ్ళు. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, నీ పరిస్థితులను నమ్ముతావా? 2026లో నీ దేవుని వాక్యాన్ని నమ్ముతావా? దేవుని వాక్యాన్ని నమ్మే వ్యక్తివైతే నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి. 2-3 సంవత్సరాల క్రిందట ఒక సహోదరుడు నా దగ్గరికి వచ్చాడు. అక్టోబర్ చివరి వారంలో వచ్చాడు. నా దగ్గరికి వచ్చి, నేను రాత్రి కూడా ఇది జ్ఞాపకం చేసుకున్నాను. నా దగ్గరికి వచ్చి, సుధీర్, మనం వాగ్దానాలు ప్రింట్ చేయాలి బ్రదర్ అన్నారు. ఎందుకు అన్నా? మనం వాగ్దానాలు కొనుక్కుందాం, ప్రింటింగ్ అంటే. లేదు, మనం వాగ్దానాలు ప్రింట్ చేద్దాం, నేను ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఎందుకు ప్రింట్ చేయాలనుకుంటున్నారు అన్న. వాగ్దానాలు ఆల్రెడీ అందరూ ప్రింట్ చేసినా ఉంటాయి కదా, అది తీసుకుంటే సరిపోతుంది, ఏదైనా వాక్యమే కదా అని నేను అడిగితే, లేదు మనం వాగ్దానాలు ప్రింట్ చేద్దాం. సరే, ఎందుకు అనిపిస్తుంది మీకు అన్న. ఏం లేదు లే అన్నాడు. ఏం లేదు లే అంటే ఏదో ఉంది కదా, ఏదో అన్ని లేలే వస్తున్నాయి ఈరోజు. సరే, ఏమైంది అన్న. మన వాగ్దానాలు బాగలేవు అన్నాడు. మన వాగ్దానాలు బాగలేవా? అదేంటిది? నేను రాసిచ్చాను మన దేవుని వాక్యంలోది యాజిటీస్గా ఉంది. బాగలేవు మన వాగ్దానాలు అన్నాడు. ఎందుకు బాగలేవు అన్నా. బాగలేవు మన వాగ్దానాలు, అందుకే ప్రింట్ చేయాలన్నా. అంటే నేను అనేది డిజైన్ బాగాలేదా? డిజైన్ కాదు, మన వాగ్దానాలు బాగలేవు. అరే, వాగ్దానాలు బాగలేవు, బైబిల్లో ఉండేదే కదా అవి. లేదు, బాగలేవు వాగ్దానాలు అన్నాడు. నేను అడిగాను, ఏమైంది వాగ్దానాలకు, ఏమైంది అన్నా. నాకు ఒక వాగ్దానం వచ్చింది, బాగలేదు అది అన్నాడు. ఏమొచ్చింది మీకు వాగ్దానం అన్నా. కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానం గలదానవే వెళ్ళమన్నా. నేను కుమారి కాదు, నేను పురుషుని కదా, నాకు ఈ వాగ్దానం వచ్చింది ఏంటి? ఆయన ఏమనుకున్నాడంటే, కుమారి అంటే కుమారులు ఉన్నారు కదా మన పరిచర్యలో, వాళ్ళకు రావాలి అవి. నా పేరు మోసెస్ కదా, లేకపోతే నా పేరు సుధీర్ కదా, నా పేరు రవి కదా, అక్కడ బైబిల్లో ఉండేది ఇచ్చారు. ఆయన ఏమనుకున్నాడంటే, ఇది దేవుని వాగ్దానం కాదు. నాకు అనిపించింది ఆయన ఏమని అక్టోబర్ వరకు ఏమనుకున్నాడంటే, బాగలేదు వాగ్దానం. ఇంకా ప్రార్థించింటాడా? ఆ వాగ్దానం కోసం ప్రార్థించింటాడా? నాకు తెలిసి ప్రార్థించాడు. ఏంది ఇట్లాంటి వాగ్దానం వచ్చిందా? బాగలేదు. కొంతమందికి అనిపించండి, నిన్న రాత్రి వాగ్దానం తీసుకుంటారు, బాగలేదు. పోయిన సంవత్సరం ఇదే జరిగింది. పోయిన సంవత్సరం ఒక ఆయన వచ్చాడు మన దగ్గర, వాగ్దానం తీసుకుని అంటే ఆయనకు నచ్చలేదు అది. ఆయన నేరుగా ఇంకొక చర్చికి వెళ్ళాడు. ఆడ తీస్తే సేమ్ వాగ్దానం, సేమ్ డిజైన్ మారింది, మళ్ళీ వాగ్దానం. ఈ చర్చి కూడా బాగాలేదు అనుకో, ఇంకో చర్చికి పోయి మళ్ళీ తీశాడు. మళ్ళీ తీస్తే సేమ్ మూడోది. ఇంకా ప్రార్థన చేసుకొని, ఇంకా ప్రార్థన పూర్వకంగా ఒక దూరంగా ఉండే ఒక చర్చికి వెళ్ళి ఆడ తీస్తే మళ్ళీ సేమ్. అప్పుడు ఆయన ఏమనుకున్నాడు తెలుసా? ఈ దేవుడు మారడు, ఈ వాగ్దానము మారదు. 2026లో నీకు ఏమొచ్చిందో చూడకు, ఆ వాగ్దానాన్ని నమ్ము. కుమారి అనేటువంటి ప్రక్కన పెడితే, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని నమ్మితే జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో. ఆ సహోదరుడు ఎక్కడికి ఆగిపోయాడు అంటే, కుమారి దగ్గరికే ఆగిపోయాడు. కుమారి బాలేదు, నాకు కాదు, స్త్రీలది నాకు వచ్చింది, బై మిస్టేక్ పురుషులది రాకుండా స్త్రీలది నాకు వచ్చింది. దేవుని వాగ్దానం పురుషులకు ఒకటి, స్త్రీలకు ఒకటి, ట్రాన్స్జెండర్కి ఒకటి, పిల్లలకు ఒకటి, అది ఉండవు. దేవుని బిడ్డలారా, నీ వాక్యము నా పాదములకు దీపం. వాగ్దానాన్ని దీపంగా చూడు, అది నేను నడిపిస్తుంది. 30వ తారీఖు దేవుడు ఈ వాగ్దానం ఇచ్చాడు, యెషయా 12:6. ఆశ్చర్యపోయిన, ఏంది ప్రభా ఇది? సియోను నివాసి, బిగ్గరగా ఉత్సాహధ్వని చేయము, నీ దేవుడు గనుడు. ఏమున్నాయి ప్రభా ఇందులో? ఆ వాగ్దానాన్ని మనము కొంచెం లోతుకెళ్ళి, ప్రభా ఇందులో ఏమున్నాయి? అందులో ఉంటాయి వేల కొలది మరికొన్ని వాగ్దానాలు. దేవుని బిడ్డలారా, అందుకే వాక్యాన్ని ఏమంటారు తెలుసా? వాక్యాన్ని గని అంటారు. నువ్వు ఎంతగా తవ్వుతూ ఉంటే అంత లోపల నుంచి వస్తూ ఉంటుంది అది నీ జీవితంలో. పరిస్థితుల నమ్మకు. 2026లో నీ ఎదుటికి ఏ పరిస్థితి వచ్చినా అది నమ్మకు. దేవుడిచ్చిన మాటను నమ్ము.
దేవుడిచ్చిన మాట నమ్ముతూ ఉండు చాలంతే. దేవుడు కార్యాలు జరిగిస్తాడు, దేవుడు కార్యాలు జరిగిస్తాడు. నా జీవితంలో నేను పరిచర్యలోకి వచ్చిన తర్వాత, మరీ ముఖ్యంగా పరిచర్యలోకి వచ్చిన తర్వాత నేను నేర్చుకున్నటువంటిది ఏంటంటే, డోంట్ బిలీవ్ ద సిచ్యువేషన్స్, బిలీవ్ ద ప్రామిస్. దేవుని వాక్యాన్నే నమ్ము, పరిస్థితులు నమ్మొద్దు. పరిస్థితుల గురించి ఎంతగా ఆలోచన చేస్తారో అంత డిసప్పాయింట్మెంట్, మనసు డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది. అది ఆలోచించకుండా, దేవా ఈ సంవత్సరం నాకు వాగ్దానం ఇచ్చావే అని ఆ వాగ్దానపు అధ్యాయం ఒకసారి చదువు. నీ సమస్యకు అవసరమైన సందేశం అక్కడ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరంలో పరిస్థితులను కాదు నువ్వు చూడాల్సింది. నీవు దేవుని పరిపాలనలో ఉంటే పరిస్థితులను చూడవు, ఆ ప్రభు ఇచ్చిన వాక్యాన్ని నమ్ముతావు, ఆ ప్రభు ఇచ్చిన వాక్యాన్ని నమ్ముతావు. నీ జీవితంలో పరిస్థితులు అబద్ధం చెప్పవచ్చు, వాక్యం ఎప్పటికీ అబద్ధం చెప్పదు. పరిస్థితులు నీ జీవితాల్లో మారిపోతాయి, వాక్యం మారదు. మనుషులు మారవచ్చు, వాక్యం మారదు. అందుకే దేవుడు అంటాడు, ఆకాశం భూమైనా గతించిపోతుంది కానీ నీ వాక్యములోని పొల్లు పక్కన సున్నా కూడా తప్పిపోదు. దేవుని బిడ్డలారా, పరిస్థితులకు కొన్ని అసాధ్యమవుతాయి కానీ దేవుని వాక్యానికి కాదు, దేవుని వాక్యానికి కాదు. ఈ సంవత్సరం అంతట్లో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రతిరోజు ఒక పరిస్థితిని ఫేస్ చేయాలి. అది ఇంట్లో కానీ, బయట కానీ, చదువులో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారం. డోంట్ బిలీవ్ ద సిచ్యువేషన్స్. ఎంతగా పరిస్థితులను నమ్ముతావో అంతగా నీ జీవితంలో మునిగిపోతావు. ఎందుకంటున్నాను ఆ మాట తెలుసా? పేతురు ప్రభువును చూసినప్పుడు నడుస్తున్నాడు నీళ్ళపైన, కానీ ఎప్పుడైతే గాలిని చూశాడో, బైబిల్లో కొన్ని మాటలు ఉంటాయి. ఇప్పుడు నాకు ఏసీ ఆన్ అయింది, గాలి వస్తుందా లేదా? మీరు చెప్పండి, గాలి వస్తుందా లేదా? వస్తుందా? రైట్. సిస్టర్, మీకు కనపడిందా గాలి? ఎట్లా నమ్మారు మీరు? కనపడిందా గాలి? ఓ, నా వెంట్రుకలు ఏమైనా ఎగురుతున్నాయా? గాలి కనపడదు. విచిత్రం ఏంటి తెలుసా? పేతురు గాలి కనపడిందంట. పేతురు, నువ్వెందుకు పడిపోయావంటే, ఎదురుగా ఉన్న యేసుప్రభుని చూడడంలా, కనపడకుండా ఉంటే గాలి, అది వీస్తూ ఉంటే ఏదో చల్లగా తగులుతుందేమో, లేకపోతే ఏంటో మరి నాకు తెలియదు. పేతురు గాలిని చూచి భయపడి మునిగిపోసాగాను. యేసు ప్రభు ఉన్నా ఎందుకు మునిగిపోవాలి అంటే, వాగ్దానం ఉన్నా ఎందుకు మునిగిపోతాం తెలుసా? వాగ్దానం కంటే గాలిని చూస్తాను ఎక్కువ. గాలి యాక్చువల్ కనబడదు, కానీ గాలి కనబడుతుంది. హీ కుడ్ ఫీల్ ఇట్. పరిస్థితులను ఎంతగా నువ్వు క్షుణ్ణంగా ఆలోచన చేస్తూ ఉంటావో, ఇది ఇట్లా అవుతుందేమో, అది ఎట్లా అవుతుందేమో, అదేమో ఇదేమో, ఎంతగా నువ్వు ఆలోచన చేస్తే అంతగా దాని ప్రభావం నిన్ను ముంచుతూ ఉంటుంది. దాన్ని పట్టించుకోకుండా దేవుని వాక్యం నెరవేరుతుంది. దేవుడు సెలవిచ్చిన మాట నెరవేరుతుంది. దేవుడు పలికిన మాట ఎన్నడూ వ్యర్థము కాదు. అబ్రహాము, శారై పరిస్థితులను కాదు నమ్మింది, ప్రభు వాక్యాన్ని. ఈరోజు నువ్వు నమ్ముతున్నావా? 2026లో నుంచి ఒక తీర్మానం చేసుకున్నా, నా ఎదుట ఏ పరిస్థితి వచ్చినా ఐ డోంట్ బిలీవ్ ఇట్, ఐ బిలీవ్ వర్డ్ ఆఫ్ గాడ్. మారని వాక్యాన్ని నేను నమ్ముతాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం నమ్ముదాం. పరిస్థితులు అంటే అసాధ్యం, కానీ దేవుడు అంటాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏది లేదు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని పరిపాలనలో ఉండేటువంటి వ్యక్తివైతే యూ వోంట్ బిలీవ్ ద సిచ్యువేషన్స్, బట్ యూ విల్ బిలీవ్ వాట్ గాడ్ హ్యాస్ గివెన్ యూ యాజ్ ఎ ప్రామిస్. దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం. నిన్న రాత్రి నా మట్టుకైతే 4 వాగ్దానాలు, ఇంకా ఎక్కువ వాగ్దానాలే ఉంటాయి. ఎందుకు చెప్తున్నానంటే, నిన్న దేవుడు ఒక సంఘ వాగ్దానంగా, ఇది సంఘ వాగ్దానం అంటే కేవలం మీ వ్యక్తిగత జీవితాలు కూడా అప్లై చేసుకోండి. నేను అనుకున్నాను ఇది నా వాగ్దానం. 2, మళ్ళీ రాత్రి వాక్యం చదివేటప్పుడు కొన్ని వాగ్దానాలు వచ్చాయి. ఎందుకు చెప్తున్నానంటే, ఎంతగా నువ్వు వాక్యాన్ని నమ్ముతూ ఉంటావో అంతగా పరిస్థితులను ఎదుట వీక్ అవుతూ ఉంటాయి. ఎంతగా పరిస్థితులు నమ్ముతూ ఉంటావో వాక్యం పని చేయనుగాక చేయదు. ఇట్ విల్ బి ఐడల్. పేతురు ఎదుట దేవుడు కామ్గా ఉన్నాడు. ఎందుకు తెలుసా? గాలిని చూస్తాడు. ఏ పేతురు, ఎందుకు గాలి చూసినా? బుద్ధి ఉందా లేదా? తెలివి ఉందా లేదా? ఏం మనిషి నువ్వు? ఏం మాట్లాడలా. పేతురు అరిచేంత వరకు దేవుడు రెస్పాన్స్ ఇవ్వలేదు. ఎందుకు తెలుసా? నీ జీవితంలో కూడా పరిస్థితులను నమ్మే వ్యక్తివైతే, పరిస్థితులను చూసి మునిగిపోతూ ఉంటే దేవుడు ఎదురుగానే ఉంటాడు, కానీ నీ యొక్క రెస్పాన్స్ను బట్టే దేవుడు కార్యం చేస్తాడు. మర్చిపోద్దు. నువ్వు ఏ రకంగా స్పందిస్తావో దాన్ని బట్టే దేవుని కార్యాలు ఉంటాయి. మొదటిగా దేవుని పరిపాలనలో ఉంటే ఏమవుతుంది? నీ చిత్తమే
సిద్ధించునుగాక. దేవుని పరిపాలన, దేవుని రాజదండం సియోనులో ఉంది కాబట్టి పరిస్థితులను కాదు, వాక్యాన్ని నమ్ముతాం. మూడవదిగా 103వ కీర్తన 19వ వచనాన్ని మనం చదువుకుందాం. 103వ కీర్తన 19. యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరచున్నాడు, ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా, ఆయనను సన్నుతించుడి. చాలు. 103:19. యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరచున్నాడు, ఆయన ఎన్నిటి మీద? అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. దేవుడు ఎక్కడెక్కడ పరిపాలన చేయాలని కోరుతాడు తెలుసా? కొన్ని వాటిపైన కాదు. ఆత్మీయ జీవితం, భక్తి, ఆదివారం ఉదయకాలం భక్తి, ఆదివారం మాత్రమే పరిపాలన చేసే దేవుడు కాదు. సమస్య వచ్చిందా, పెళ్లి రోజు వచ్చిందా, బర్త్డే వచ్చిందా, పరీక్షలు వచ్చాయా, సమస్యలు వచ్చాయా, దయ్యం కనపడిందా కలలో, అప్పుడు మాత్రమే పరిపాలన చేయడు. బైబిల్లో వ్రాయబడింది, యెహోవా అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయాలి. దేవుడు నీలో పరిపాలన చేస్తూ ఉంటే, నాట్ ఇన్ వన్ ఏరియా ఆర్ వన్ డే ఆర్ వన్ సిచ్యువేషన్, దేవుడు ప్రతి ఏరియా పైన పని చేయాలి. దేవుని యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది ప్రతి ఏరియాలో కనపడాలి. నీ యొక్క తినడంలో, నీ యొక్క తాగడంలో, నీ యొక్క మాటల్లో, నీ యొక్క చాటింగ్లో, నీ యొక్క షేరింగ్లో, నీ యొక్క ఖర్చు చేయడంలో, ప్రతి చోట దేవుని యొక్క పరిపాలన ఉండాలి. పరిపాలన ఉండాలి. దేవుని బిడలారా, కొన్నిటి పరిపాలన కొద్ది కాలం మాత్రమే ఉంటుంది. ఉదాహరణకు ఇప్పుడు చదువుతున్నారు, చదివేంత వరకే ఆ స్కూల్ వాళ్ళ యొక్క పరిపాలన నీ పైన ఉంటుంది. వాళ్ళు ఏమైనా చెప్పగలరు, చదివేంత వరకే. చదువు అయిపోయింది అనుకో, బాయ్, నెక్స్ట్ టైం వస్తారు, సార్ అన్నారు, ఏమంటారు తెలుసా? బ్రో, అంతేనా? యూత్ అంతవరకు సార్ సార్ సార్. ఇక చదివేమో, పాస్ అయిపోయి ఉద్యోగం వచ్చింది, సార్ అన్నారు. కొన్ని అయ్యా, ఏమండి, ఎందుకు? పరిపాలన లేదు. అప్పుడు మార్కులు వేయడేమో, సతాయిస్తాడేమో, సార్ రెస్పెక్టెడ్ సార్, లీవ్ లెటర్లో కదా. ఎందుకు? పరిపాలన ఉంది కాబట్టి. కొన్నిటి పరిపాలన కొద్ది కాలం వరకే ఉంటుంది. దేవుని పరిపాలన సదాకాలం ఉంటుంది. అన్నిటిపైన ఉండాలి. నీ జీవితంలో ప్రతి ఏరియా పైన, నీ యొక్క నిద్ర పైన దేవుని యొక్క పరిపాలన ఉండాలి. నీ యొక్క జీవితంలో ప్రతి ఏరియాలో దేవుని యొక్క పరిపాలన కనపడాలి. నాట్ ఇన్ వన్ ఏరియా ఆర్ వన్ యాంగిల్ ఆర్ వన్ సిచ్యువేషన్, వన్ లైఫ్ స్టైల్, ఒకే ఒక దానిపైన కాదు, ప్రతి ఏరియా పైన దేవుని పరిపాలన ఉండాలి. ఇంకొక మాట చెప్తాను, పరిపాలన ఉంటే దేవుని కంట్రోల్ కూడా అక్కడ ఉండాలి. దేవుని కంట్రోల్ కూడా అక్కడ ఉండాలి. దేవుని బిడలారా, నిన్న రాత్రి నా జీవితంలో నేను పొందినటువంటి శ్రమ ఇంకెవరు పొందలేదు. కూర్చోబెట్టి నా కోసం సాక్ష్యం చెప్పింది కదా రెజినా. వెరీ సింపుల్, ఒకటే ఒక మాట చెప్తాను. ఐ హ్యాండ్ ఓవర్ మై స్లీప్ టు గాడ్. దేవా, నాకు నిద్ర నీ చేతుల్లో పెడతా, నా సిద్ధపాటు నీ చేతుల్లో పెడతా. నాట్ ఇన్ మై కంట్రోల్ లార్డ్. నా కంట్రోల్లో ఉంటే నేను ఎక్కువ నిద్రపోతా, ఎక్కువగా రెస్ట్ కోరుతా, ఎక్కువగా సుఖాన్ని కోరుతా, ఎక్కువగా పేరు ప్రఖ్యాతులు కోరుతా, ఎక్కువగా. లెట్ మీ బీ అండర్ యువర్ కంట్రోల్ లార్డ్. దేవుడు కోరుకునేటువంటిది ఏంటి తెలుసా? నీ జీవితంలో ప్రతి చోట దేవుని నియంత్రణ ఉండాలి. అన్నిటిపైన దేవుడు పరిపాలించాలి. దేవుని బిడలారా, ఎప్పుడైతే దేవుడు అన్నిటిపైన పరిపాలన చేస్తాడో ఎట్లా ఉంటుంది తెలుసా? అన్నిటిని గురించి దేవుడే బాధ్యత వహిస్తాడు. ఇప్పుడు నువ్వు నీ జీవితంలో ఒక సమస్య వచ్చిందనుకో, అప్పుడు దాని విషయం అయిపోయిన తర్వాత వదిలేసావనుకో, దేవుని కంట్రోల్లోకి వచ్చి మళ్ళీ తర్వాత వెళ్ళిపోయావు. మళ్ళీ ఎవరు కంట్రోల్లో ఉన్నావు? నీ కంట్రోల్లోనే ఉంటావు, లోకం కంట్రోల్లోనే ఉంటావు, సాతాను కంట్రోల్లోనే ఉంటావు. దేవుని పరిపాలన లేవు. మనం కష్టం వచ్చినప్పుడు దేవుని పరిపాలన దగ్గరికి వస్తాం, అయిపోతానే దేవుని పరిపాలన నుంచి దూరం అయిపోతాం. ఇది కాదు దేవుడు కోరేది. 2026 నుంచి ప్రతిరోజు, ప్రతి ఏరియాలో, ప్రతి సిచ్యువేషన్లో, ప్రతి నిర్ణయంలో, ప్రతి కార్యంలో వి మస్ట్ బి అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క నియంత్రణలో ఉండాలి. అన్నిటిపైన దేవుడు పరిపాలన చేయాలి. దేవుడు రాజు అయితే, దేవుడు నేను పరిపాలించే వ్యక్తి అయితే, నీ జీవితం దేవుని కంట్రోల్లోనికి రావాలి. యూ షుడ్ నాట్ బి ఇన్ఫ్లుయెన్స్డ్ బై అదర్స్, యూ షుడ్ బి ఇన్ఫ్లుయెన్స్డ్ బై గాడ్. దేవుడు నిన్ను పరిపాలించాలి. ఎందుకు జీవితాలు అస్తవ్యస్తం అవుతాయి తెలుసా? కొంచెం దేవునికి కంట్రోల్ ఇచ్చి మిగతా కంట్రోల్ అంతా వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. దేవుని బిడ్డలారా, ఒకానొక సందర్భంలో నేను ఇంకొక వ్యక్తి 2 వీలర్లో పోతున్నాం. 2 వీలర్లో పోతూ ఉంటే వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చాం. వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తే వాళ్ళ పాప ఏం చేసిందంటే, వాళ్ళ పాప, డాడీ నేను కూడా వస్తా డాడీ అనింది. వద్దుమ్మా అన్నాడు. లేదు డాడీ నేను కూడా వస్తా. చిన్న పాప, 4 years 5 years ఉంటుంది. సరే
నేనే అన్నాను, ఎక్కించుకో బ్రదర్, పిల్ల పాప అడుగుతుంది కదా అని. సరే ఎక్కింది. ఎక్కిన తర్వాత ఆ పిల్ల మహా తుంటరి, మామూలు వ్యక్తి కాదు. నేను ఆమె వాయిస్ ఉన్నంత స్వీట్గా, ఆ పిల్ల వాయిస్ ఉన్నంత స్వీట్గా, ఆ పిల్ల అంత స్వీట్గా లేదు, చాలా హాట్ ఆ పిల్ల. కూర్చున్నప్పటి నుంచి క్లచ్ పట్టుకుంటుంది, హారన్ కొడుతుంది. ఒకసారి సడన్గా ఆగిపోయింది బండి. ఏం ఆగిపోయిందంటే తిప్పింది బ్రదర్, కీ తిప్పింది బ్రదర్, కీ ఆపేసింది. నాకు అనిపించింది కంట్రోల్ ఎవరి చేతిలో ఉంది? హ్యాండిల్ ఆయన కంట్రోల్లో ఉంది, మిగిలిన కంట్రోల్ అంతా ఎవరి దగ్గర ఉన్నాయి? ఈ పిల్ల దగ్గర ఉంది. అందుకే ఎక్కడంటే అక్కడ ఆగిపోతుంది, ఎక్కడంటే అక్కడ హారన్ వస్తుంది. ఎవరు ఉండరు ఆడ హారన్ కొట్టి ఈయన కొట్టింటుంది. ఎందుకు కొడుతున్నారు హారన్ అంటే? ఆ పిల్ల కొడుతుంది బ్రదర్. చాలా సందర్భాల్లో మన జీవితాల్లో మధ్యలో ఎవరో ఎక్కుతారు. 2026 ఈరోజు అబ్బో చాలా నిష్టగా ఉంటాం, చాలా నిష్టగా ఉంటాం. అమ్మో కొత్త సంవత్సరం, భయభక్తులతో ఉండాలి. ఇక రేపటి నుంచి ఎవరో ఒకరు నీ జీవితంలోకి వస్తారు, వాళ్ళ కంట్రోల్లోకి వస్తామేమో. ఆలోచించండి. దేవుడు అంటున్నాడు, దేవుడు ఆకాశమందు ఆసీనుడై ఉన్నాడు, అన్నిటి మీద ఆయన రాజ్య పరిపాలన చేయుచున్నాడు. అన్నిటి మీద. దేవుని బిడ్డలారా, దేవుడు నీ జీవితంలో ఉంటే, నీ పరిపాలన దేవుని కంట్రోల్లో ఉంటే, దేవుని పరిపాలనలో నువ్వు ఉంటే అస్తవ్యస్తంగా జీవితం ఉండదు. నా జీవితంలో వర్స్ట్ డ్రైవ్ ఏదైనా ఉందంటే ఆ రోజు ఆ పిల్లతో చేసిన డ్రైవ్. ఎక్కడంటే అక్కడ ఆగిపోతుంది, ఎక్కడంటే వాళ్ళ నాన్న కొద్దిసేపు ఉన్న తర్వాత వాళ్ళ నాన్న ముద్దు పెడుతుంది, వాళ్ళ నాన్న మీదికి వస్తుంది. అరే నాకు అనిపించింది బతికితే చాలరా అనిపించింది. ఎందుకు ఎదురుగా ఏమొస్తుంది ఆయనకు అర్థం కాదు. ఎందుకు అంటున్నానంటే నేనే చెప్పి ఎక్కించుకోమని, ఇప్పుడు నేనే చెప్పాలి దించమని. ఈరోజు ఎవరిని నీ జీవితంలో 2025లో ఎక్కించుకొని అస్తవ్యస్తమైపోయావో నీకు తెలుసు. ఎవరు నీ జీవితంలో రాంగ్ సజెషన్స్ ఇచ్చి నీ జీవితంలోకి వచ్చి నిన్ను అత్తలాకుతలం చేశారో నీకు తెలుసు. నీ చేతులారా నువ్వే దించాలి, దేవుడు పరిపాలన చేయాలి. అదర్వైజ్ ప్రామిసెస్ విల్ బి దేర్, ప్రామిసెస్ విల్ నాట్ కమ్ ఇన్ టు ఫోర్స్. దేవుడు మాట్లాడుతున్నాడు, అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయాలి, అన్నిటి మీద రాజ్య పరిపాలన. ఈరోజు దేవుని బిడ్డగా మన జీవితంలో కూడా తెలుసుకుందాం. దేవుని పరిపాలన కిందికి వస్తే అందరం తెరుస్తాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. బూది గంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడుకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడుకుము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయవాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ఇక్కడ చూస్తే నేను నీతో చెప్పి ఉన్నాను, చూడండి, నీకు తోడై ఉన్నాను. నెంబర్ 1 భయపడకుము. నెంబర్ 2 నేను నీ దేవుడనై ఉన్నాను. నెంబర్ 3 దిగులు పడకము. నెంబర్ 4 నేను నిన్ను బలపరుతును. 5 నీకు సహాయము చేయవాడు నేనే. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే నీతి అను నా దక్షిణ హస్తము. దక్షిణ హస్తం అంటే దేవుని యొక్క పరిపాలన హస్తం. దేవుని యొక్క పరిపాలనలో ఉంటేనే ఇవన్నీ ఉంటాయండి. దేవుని పరిపాలన ఏదో కొన్ని ఏరియాస్కే మనం పెట్టుకున్నామా, ఇదంతా ఉండదు. మన జీవితాల్లో దేవుడు తోడుగా ఉన్నాడు, భయం ఉంటుంది, దిగులు ఉంటుంది, మనం వీక్ అయిపోతూ ఉంటాం, వేరే వాళ్ళు బలపరచబడుతూ ఉంటారు, మనకు సహాయం ఉండదు, కష్టపడుతూ ఉంటాం. ఎందుకు తెలుసా? దేవుని పరిపాలనలోనికి రావాలి, దేవుని నియంత్రణ. అన్నిటి మీద దేవుడు పరిపాలన చేయాలి. అన్నిటి మీద, మన పిల్లల పైన, మన ఖర్చు పైన, మన డబ్బు పైన, మన తిండి పైన, మన నిద్ర పైన, మన యొక్క లైఫ్ స్టైల్ పైన, మన యొక్క కోరికల పైన, అన్నిటిపైన దేవుని యొక్క నియంత్రణ రావాలి, దేవుని యొక్క పరిపాలన రావాలి. వచ్చినప్పుడే మన జీవితాల్లో ఆశీర్వాదాలు ఉంటాయి. దేవుడు అంటున్నాడు, ఇప్పుడు మన మూల భాగంలోనికి వస్తాం. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనం. మన మూల భాగాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 12:6. సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయుము, నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు గనుడై ఉన్నాడు. నీ మధ్యన ఉన్న ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు గనుడై ఉన్నాడు. ఘనుడై ఉన్నాడు. ఎప్పుడు? సియోను నివాసి. నీ జీవితంలో నువ్వు సియోను నివాసివైతే, సియోనులో దేవుని యొక్క పరిపాలన ఉంది. ఆయన పరిపాలనలోనికి నువ్వు వస్తే నీ జీవితంలో దేవుని చిత్తం నెరవేరి, పరిస్థితులను నమ్మక, వాక్యాన్ని నమ్ముతూ, అన్నిటిపైన దేవుని యొక్క నియంత్రణకు నువ్వు అప్పగించుకుంటే నీ జీవితంలో ఇదిగో ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడుగా ఉంటాడు.
ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడుగా ఉంటాడు. ఈ యొక్క సంవత్సరంలో దేవుడు ఘనమైన కార్యాలు జరిగిస్తాడు. అందుకే ఈ సంవత్సరానికి దేవుడు రెండు ట్యాగ్స్ ఇచ్చాడు. ఒకటి ఉత్సహించే సంవత్సరం, ఘనమైన కార్యాలు చూసే సంవత్సరం. ఈ రెండు ఎప్పుడు నెరవేరుతాయంటే వెన్ యు ఆర్ అండర్ హీస్ రూలింగ్, ఆయన పరిపాలనలో ఉంటే, ఆయన పరిపాలన క్రిందను ఉంటే. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, నీ జీవితంలో అన్నిటిపైన దేవుని పరిపాలన ఉందా? కొన్నిటిపైన. దేవుని చిత్తం కాకుండా నీ చిత్తము, నీ ఫ్రెండ్స్ యొక్క చిత్తం, లోకం యొక్క చిత్తం అన్నీ నెరవేరుతున్నాయా? కాదు. అవి 2025లో జరిగిండవచ్చు, అంతకుముందు జరిగిండవచ్చు. కానీ ఇప్పటి నుంచి దేవుని దగ్గర అడుగుతాం, ప్రభా నీ చిత్తము సిద్ధించాలి. ఐ డోంట్ బిలీవ్ ద సిచ్యువేషన్, ఐ బిలీవ్ ద ప్రామిసెస్. నేను వాక్యాన్ని నమ్ముతాను, పరిస్థితులను నమ్మను. అన్నిటిపైన నీ పరిపాలన ఉండాలి. దేవుడు ఈరోజు మాట్లాడుతుండగా దేవుని దగ్గర మనం సరి చేసుకుందాం. ఒక తీర్మానంలోనికి వస్తాం, ప్రభా నీ పరిపాలనలో నేను, నా కుటుంబం, నా పిల్లలు సమస్తం ఉండినట్లుగా చేయండి అని దేవుని దగ్గర ప్రార్థన చేద్దామా? దేవుని అడుగుదాం. మన దేవుడు పరిపాలించే దేవుడు, ఆయన పరిపాలనలో ఉండమని దేవుడు కోరుతుండగా, దేవా నీ పరిపాలనలో నేను ఉంటాను, నీకు ఇష్టమైనటువంటి వ్యక్తిగా. నా చిత్తము కాదు నాయనా, నీ చిత్తమే నా జీవితంలో నెరవేర్చబడినట్లుగా నేను నిర్ణయం తీసుకుంటాను. ప్రభా బలవంతుడవైన దేవానికి వందనాలు, బలిష్ఠుడవైనటువంటి తండ్రి మీకు వందనాలు. మీ మాటలను బట్టి మీకు వందనాలు. సియోను నివాసిగా మేము ఉండాలి, సియోను నివాసిగా మేము ఉండాలి, సియోను నివాసిగా మేము ఉండాలి. ఇదే నీ కోరిక, ఇదే నీ చిత్తం ఈ సంవత్సరంలో, ఇక రాబోయేటువంటి ప్రతిరోజు, ప్రతి సమయంలో నాయన దేవా మా జీవితాల్లో సియోను నివాసిగానే మేము ఉందుముగాక. దేవా లెట్ వి నాట్ బి yield to the any will and wish of the world or worldly people, Lord. లోక సంబంధికుల యొక్క చిత్తానికి లోబడకుండా, వారి ప్రభావానికి లోబడకుండా, వారి ప్రేరేపణకు లోబడకుండా, ఇష్టాలకు లోబడకుండా నాయన మేము మీ చిత్తమునకు లోబడుదుముగాక. మీ చిత్తమే మా జీవితాల్లో సిద్ధించబడినట్లుగా ప్రతి ఏరియాలో నీ పరిపాలనలోనే మేము ఉందుముగాక నాయనా. అలాంటి తలంపు, అలాంటి ప్రేరేపణ, అలాంటి నిర్ణయం, అలాంటి స్థిరమైనటువంటి కార్యాలు మేము చేయుదుముగాక నాయనా. మీ కార్యాలు మీరు జరిగించండి నాయనా, మీ కార్యాలు మీరు జరిగించండి. పరిశుద్ధాత్మ దేవా మీ కార్యాలు మీరు జరిగించండి. నమ్మదగిన దేవా నీకు వందనాలు. మీరు పరిపాలన చేస్తే నాయనా నీ మాటనే మేము నమ్ముతాం నాయనా. తండ్రి పరిస్థితులను నమ్మము, అలాంటి జీవిత విధానం మాకు కలుగునుగాక. ప్రతిరోజు ఏ పరిస్థితిని నమ్మక, పరిస్థితిని ఆధీనంలో ఉంచుకొని అజమాయిషి చేయగలిగిన అత్యధికమైన శక్తి కలిగిన నీ మాటల్నే మేము నమ్ముదుముగాక. నీ మాట ద్వారా సమస్తము కలుగజేయబడింది ప్రభా, అందులోనే మా సమస్యలు ఉన్నాయి ప్రభా. వీ షుడ్ ఆల్వేస్ గివ్ ప్రయారిటీ టు యువర్ వర్డ్ లార్డ్. నీ వాగ్దానానికి, వాక్యానికి అత్యధికమైన ప్రాధాన్యత ఇచ్చే వారముగా మేము ఉందుముగాక. యేసు నామమందు ఘనమైన కార్యములు జరిగించుదుముగాక, ఘనమైన కార్యములు జరుగునుగాక, ఘనమైన కార్యములకు నిలువెత్తు నిదర్శనముగా మేము ఉందుముగాక. మా పరిచర్య ఉండునుగాక, మా కుటుంబాలు ఉండునుగాక, మా యొక్క జీవిత విధానాలు ఉండునుగాక నాయనా. దేవా సహాయం చేసి మహిమ, ఘనత, ప్రభావాలు ఎల్లప్పుడూ మీరు పొందుమని ప్రార్థన చేస్తూ యేసు నామమందు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది, రెండవ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది, మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.